నుంచి పెద్ద ఎత్తున బలగాల్ని 5,000 మంది బలగాలు 60 ఎయిర్ క్రాఫ్ట్లో ఉన్నటువంటి బేస్ను సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి వెస్ట్ ఏషియా ఆగ్నేయాసియా నుంచి పశ్చిమాసియాకు పంపిస్తున్నారు. యూరోప్లోని అనేక ప్లేసెస్లో జర్మనీ, యూకే, గ్రీస్, ఎస్టోనియా ఇలా అనేక ప్లేసెస్లో రీఫ్యూలింగ్ ప్లేన్స్ను రెడీగా పెట్టాడు. ఒక 31 రీఫ్యూలింగ్ ప్లేన్స్ అమెరికా నుంచి యూరప్కు బయలుదేరాయి. ఈ రీఫిల్లింగ్ ప్లేన్స్ అంటే ఒక రకంగా ఎయిర్ క్రాఫ్ట్లను గగనతలంలో ప్రయాణం చేస్తున్న సమయంలో వాటికి ఇంధనాన్ని ఇచ్చేది, ఫెయిల్ చేసేది. అంటే అర్థం ఏంటి? మరి ట్రంప్ ఒక లాంగ్ టర్మ్ ప్లాన్కి ఏమైనా సిద్ధపడుతున్నాడా? టెహరాన్లో ఉన్న ప్రజలందరినీ ఖాళీ చేయమన్నాడు. టెహరాన్లో 1 కోటికి పైగా, ఐ థింక్ నేను చూసింది 1.7 మిలియన్, 1,70,00,000 మంది ఈ టెహరాను దాని చుట్టూ సబర్బ్స్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటే మరి 1,70,00,000 మంది ప్రజలు ఖాళీ చేయించి ఎక్కడికి పంపిస్తారు? సో టెహరాన్లో ఖాళీ చెయ్యండి అని పిలిపించాడు. ఇవన్నీ కూడా దేనికి ఇండికేషను? అమెరికా రంగంలో దిగబోతోంది.